మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. రీసెంట్గా జరిగిన అతుల్ టెక్కీ ఎవరైతే ఉన్నారో బెంగళూరు కేసు, అది మర్చిపోక ముందే మళ్ళీ కొత్తగా ఇంకో కేసు వెలుగులోకి వచ్చింది. అది ఎవరిది అంటే 35 years ఓల్డ్ ఒక బేకరీ ఓనర్ అయిన తను సూసైడ్ కేసు. అది కూడా మనకి సేమ్ మనకు అతుల్ కేసు లాగే హెరాస్మెంట్తో సూసైడ్ చేసుకుంటున్నట్టు వీడియోస్ మనకు రిలీజ్ చేసి సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ విషయం గురించి సంబంధించి మనకి చట్టాలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాయి, అసలు ఇలాంటి కేసెస్లో మెన్స్కి అంటే ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా అనే దాని గురించి మనతో ఈరోజు మాట్లాడడానికి అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. నమస్తే అండి వరుణ్ గారు. సో ఇప్పుడు చూసినట్లయితే అతుల్ కేసు మర్చిపోక ముందే మనకు కొత్త కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. అది హెరాస్మెంట్ తో అంటే ఇలాగే వైఫ్స్ ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం పైన సూసైడ్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంకా మెన్స్ కి ఇంకా మనకేమి చట్టాలు లేవంటారా? యాక్చువల్గా చాలా అన్ఫార్చునేట్ అండి. ఇక్కడ మన కంట్రీలో ఉమెన్స్ కున్నంత రైట్స్, ఐ మీన్ ఏదన్నా సిచ్యువేషన్ వస్తే చెప్పుకునేంత అవకాశం కానీ మెన్కి అన్ఫార్చునేట్గా లేవు. ఇప్పుడు మన కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలో కూడా సెక్షన్ 69 పరంగా ఎవరైనా ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ మ్యారేజెస్కి అంటే పెళ్లి చేసుకుంటాను ఫిజికల్గా వాడుకున్నా, లేకపోతే ఏదైనా మూవీలో ఆఫర్ ఇస్తానా, లేకపోతే ఇంకోటి ఏదో ప్రమోషన్స్కి ఆఫీస్లో ఇస్తా ఇవన్నీ చెప్పి చేస్తే 10 years ఫిగరెన్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇంత 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది. కానీ అదే ఒకవేళ ఉమెన్ చేస్తే కొన్ని బాసెస్లో మనము చూస్తుంటే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు బాస్ ఉండి వాళ్ళు చేస్తే అక్కడ ఏ పనిష్మెంట్ లేదు. అంటే వచ్చిన కొత్త చట్టాలు కూడా మెన్ని పనిష్ చేసేలా ఉన్నాయి కానీ ఉమెన్కి ఎక్కువ కనిపించట్లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని రేర్ కేసెస్లో ఏదో వెసులుబాటు ఉంది తప్ప జనరల్గా వాళ్ళకి హక్కు అండ్ వాళ్ళు చెప్తే తీసుకున్న ఇంపార్టెన్స్ ఇటు సొసైటీలో లేదు, కోర్ట్స్ పరంగా కూడా తక్కువే ఉన్నాయి. అంటే ఇన్ని జరుగుతున్నాయి కదా ఈ వైఫ్ హెరాస్మెంట్, ఇంతకు ముందు కూడా జరుగుతూనే వస్తున్నాయి. వెలుగులోకి వచ్చేవి కొన్నే మనకు తెలుస్తున్నాయి, కొన్నే ఇంకా ముందు కూడా ఇంకెన్నో జరుగుతాయో. అంటే ఏమైనా చేంజెస్ తెస్తే స్ట్రాంగ్ గా బాగుంటది అనే కదా. ఇప్పుడు మొన్న చనిపోయిన అతుల్ అనే వ్యక్తి బెంగళూరు అతను 24 pages రికార్డ్ చేసి వీడియో పెట్టి చనిపోయాడు. అంటే ఆయనకు జరిగిన పరిస్థితులు సరే ఏదో కస్టడీకి తీసుకున్నారు. ఈ మీడియా ద్వారా ఈ న్యూస్లలో రావటము, అన్ని ఓటీటీ అన్నిట్లలో సోషల్ మీడియాలో రావటం వల్ల ఏదో కస్టడీ తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మళ్ళీ షార్ట్ టైంలో ఐ థింక్ షీ విల్ గెట్ ఎ బెయిల్. 4 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. దాన్ని ఎవరంత స్ట్రాంగ్గా చూడరు. ఒక ఉమెన్ మెన్ మీద కంప్లైంట్ ఇస్తే తీసుకున్న సీరియస్నెస్ మెన్ ఉమెన్ పైన కంప్లైంట్ ఇచ్చేంతగా లేదు. సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, హెరాస్మెంట్ కింద డొమెస్టిక్ వైలెన్స్ కింద మగవాళ్ళు కూడా లేడీస్ పైన కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఎవరు కంప్లైంట్ చేసే అంత ధైర్యం చేయరు, కేసు పెట్టేంత ధైర్యం అసలే చేయరు. ఓకే, ఎందుకంటే చాలా చిన్న చూపు ఉంటుంది వాళ్ళపైన పెడితే కూడా. ఓకే, ఇతను ఎవరైతే ఢిల్లీ బేకరీ ఓనర్ ఎవరైతే పునీత్ చనిపోయారో తను కూడా స్టేట్మెంట్ పెట్టాడు. తనకు జరిగిన హెరాస్మెంట్ కానీ వైఫ్ ఎలా టార్చర్ చేసింది అన్నీ పెట్టాడు. చనిపోయాడు జస్ట్ 2 days అయింది, న్యూ ఇయర్ సందర్భంగానే చనిపోయాడు ఆయన ఆ టైంలో. కానీ ఇంత జరిగినా కూడా ఐ వోంట్ థింక్ సో మచ్ యాక్షన్ విల్ బి టేకెన్. ఎందుకంటే తీసుకున్న మనకు ఆప్షన్ ఉంది, బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని. ఏదో గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుంటారు, 4 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. దాన్ని ఎవరంతా సీరియస్గా తీసుకునే వాళ్ళు లేరు. మెన్కి జరిగితే ఏమో ఇవి కంటిన్యూస్ ఇలా రికార్డ్ నెంబర్ ఆఫ్ అయ్యి చాలా కేసెస్ అయితే చెప్పలేం. బట్ జనరల్గా అయితే ఉమెన్కి ఉన్న రైట్స్ కానీ వాళ్ళకున్న సపోర్ట్ కానీ ఏదైనా కంప్లైంట్ చేసినా వాళ్ళకి తీసుకున్న ఇంపార్టెన్స్ కానీ మెన్ చేసేంత ధైర్యం చేయరు. అలా ఎవరికి చెప్పుకుంటారండి? సొసైటీ చాలా తక్కువగా చూస్తుంది వాళ్ళని. మగవాడు అంటే నన్ను కొట్టేసేయాలి, ఒక హీరోలాగా ఉండాలి తప్ప అందరు లేరు. సరే, కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇక్కడ తను చేసింది కూడా చాలా తప్పే. తనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బెటర్ సొల్యూషన్స్ దొరికేవి. కానీ చాలా డిప్రెషన్ కాదు, కొన్ని సున్నిత మనస్తత్వాలు ఉంటారు, సెన్సిటివ్ పీపుల్. ఇక్కడ చాలా మందికి ఇష్యూస్ ఉన్నాయి, అందరూ వీళ్ళ సూసైడ్ చేసుకోలేదు. అది ఎలా ఫేస్ చేయాలి తప్ప మనం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదని చేసింది. కానీ అలా చేయడానికి కూడా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులను అధిగమించే పరిస్థితి మెన్కి జనరల్గా అయితే ఇప్పుడు లేదు. హోప్ సో విల్ గెట్ ఇన్ సమ్ ఫ్యూచర్. బట్ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోరు. తీసుకున్నా కూడా తర్వాత ఒక షార్ట్ టైం కొంచెం హంగామా ఉంటుంది మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా, పేపర్ ద్వారా. తర్వాత 4 రోజులకు అందరూ మర్చిపోతారు. ఇప్పటిదాకా జరిగింది అది. అయితే ఇప్పుడు హరాస్మెంట్ విషయంలో ఆడవాళ్ళకు ఉన్నంత ఐ మీన్ కేసెస్ కానీ ఇవన్నీ ఫైల్ చేయడానికి ఉన్నాయి కదా, అలా ముందు ఏమన్నా మగవాళ్ళు కూడా అంటే ఇలా ఏమైనా కేసు ఫైల్ చేయొచ్చు అంటారంటే హరాస్మెంట్ విషయంలో కానీ? ఇవన్నీ లేకే కదా వీళ్ళు డిసప్పాయింట్ నన్నపనేని రాజకుమారి గారు చెప్పినట్టు మగవాళ్ళకు కూడా చట్టాలు ఉండాలనేది గుర్తుకొస్తుంది మాకు కూడా. అండ్ మెన్స్ రైట్స్ అనేవి ఉన్నాయి,
ఉన్నాయి, అది మొదటి నుంచి ఉన్నాయి, కానీ థియరీలో పుస్తకాల్లో ఉన్నది వేరే ఉంటుందండి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ విషయంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా కేసే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే చట్టం ఉన్నోని చుట్టం అంటారా లేదో తెలియదు, బట్ జనరల్గా అలా జరిగింది. ఉమెన్కి కూడా చాలా చోట్ల నేను చేసిన కేసెస్లో కూడా చాలా హెరాస్మెంట్ ఉంది, కాదంటలేదు. కానీ ఎంతైనా మొదటి నుంచి ఆ కేసెస్ ఒక నెంబర్ ఎక్కువ ఉండటం వల్లనో, ఎక్కువ మంది దానివల్ల ఇబ్బంది పడటము, హెరాస్మెంట్ వల్ల అనే పదం వల్ల వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వడం లేదు. అంటే వీళ్ళకి సపోర్టివ్గా ఎవరు ఉండరు. ఒక నలుగురిలో పెద్ద మనుషుల పంచాయతీ పెడితే కూడా మగవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా అక్కడ ఉమెన్కే సపోర్ట్ చేస్తున్నారు ఆ పంచాయతీలో కూడా. ఇంకా వీడికి ఆప్షన్ లేదనిపించింది. మెయిన్గా లైఫ్ మీద ఇష్టం ఉండి కొన్ని ఉన్నత లక్షణాలు ఉన్న వాళ్ళు అయితే ఎవరు చేయరు, అలా లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇలా టార్చర్ చేయరు. ఎందుకంటే జనరల్గా బేసికల్గా ఫ్యామిలీ కేసెస్కి అనకూడదు కానీ అడ్వకేట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటారు. వేరేదో ల్యాండ్ విషయంలో వేరేదో చీటింగ్ జరిగింది ఇంకేదో అంటే ఒక లాయర్ అవ్వాలి. ఇంట్లో వాళ్ళు సెటిల్ చేసుకుంటే అవసరం కూడా లేదు. ఓకే, కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే అలా లేవు. ఇంకా ఈ కేసులే ఎక్కువ పెరిగిపోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కల్పతరు కోర్టుకు వెళ్తే ఎన్ని కేసులు ఉన్నాయా అనిపిస్తుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో. ఎందుకు జరిగిందంటే వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు, ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు, హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండట్లేదు, వాళ్ళ టార్చర్ పెరిగింది, ఒకళ్ళకి ఇంకోళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కూడా వాల్యూ ఓరియంటెడ్ లేదు, అంత బిజినెస్ టైప్ ఉంది. ఒక ఎథికల్గా ఒక మోరల్ వాల్యూస్తో ఉంటే వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఈ సిచ్యువేషన్ దాకా వచ్చేది కాదు. కానీ అన్ఫార్చునేట్ మనం అతుల్ గారిది జరిగిన కొద్ది టైంలోనే ఇదంది కూడా జరగటం, అది సూసైడ్ కావటం, మళ్ళీ సేమ్ అదేదో ఫ్యాషన్ లాగా ఆయన ఒకటి రికార్డ్ చేసి పెట్టడం ఇలా జరిగింది. ఇది చాలా అన్ఫార్చునేట్. హోప్సో ఇలాంటి కేసెస్ ఫ్యూచర్లో ఎక్కువ రావని నేను అనుకుంటున్నాను. మగవాళ్ళకి ఏమైనా చట్టాలు తీసుకొచ్చే ఆలోచనలో ఏమైనా ఉందా? కొంతవరకు ఇలాంటివన్నీ అరకట్టచ్చేమో కదా మనకి. ఇప్పుడు ఏవి ఉన్నా కూడా ఇప్పుడు మేము చూస్తుంటే ఇప్పుడు క్రిమినల్ లాస్లో కూడా ఉమెన్ సేఫ్టీ గురించే ఫోకస్ చేసి ఉన్నాయి అవి. ఎందుకంటే ఎక్కువ మట్టుకు శాతం ఇప్పుడు ఎవరైనా మెజారిటీ విన్స్ అంటారు, ఒక ఎలక్షన్లో గెలిచినా కూడా మిగతా ఓట్లు వేరే వాళ్ళకి వెళ్ళినా మెజారిటీ మైండ్లో పెట్టుకొని చేయడం జరుగుతుంది. మన కంట్రీలో కూడా చాలా మటుకు రేప్కి గురైనా లేకపోతే ఏదన్నా టార్చర్కి గురైనా, రీసెంట్గా ఇప్పుడు సిఎంఆర్ కాలేజ్లో ఉమెన్స్ హాస్టల్లో కెమెరా పెట్టినందుకు వాళ్ళు ఇబ్బంది అవుతారు. అదే మెన్స్ హాస్టల్ పెడితే కూడా పట్టించుకోకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువ లేదు. సో మెజారిటీ ఎవరికైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసి లాస్ కూడా తయారైనాయి. ఎందుకంటే ఎక్కువ పోర్షన్ బాగుంటే ఖచ్చితంగా కంట్రీ కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ తోటి హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా పెద్ద స్థాయిలో ఉంటుందని ఉద్దేశం, మంచిగా ఉంటారని. ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చిన చోట, ఉమెన్ మంచిగా ఉన్న చోట ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది, పెద్దలు అన్నమాటే. సో ఆ యాంగిల్లో తీసుకొని పెట్టారని మేము భావిస్తున్నాం. ఇక్కడ రీసెంట్గా జస్ట్ July 1 నుంచే వచ్చినాయి కొత్త లాస్, 3 క్రిమినల్ లాస్ కూడా. సో అందులో ఏవి మెజారిటీ ఉమెనే ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు వాళ్ళని బేస్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇంకా రాలేదు. కానీ మెన్స్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా కావాలంటే పోరాడొచ్చు. అంటే కొందరు అడ్వకేట్స్ కూడా, కొందరు భార్యాభర్తల సంఘం అని అట్లాంటి కూడా పెట్టారు, మన దగ్గర కూడా ఉన్నారు. కానీ అలా కాకుండా దేర్ ఆర్ సమ్ మీన్స్ యూ కెన్ అవాయిడ్ పీపుల్. అంత సిచ్యువేషన్ వస్తే డైవర్స్ అని తీసుకుని ఉండొచ్చు కదా, అట్లీస్ట్ యూ నాట్ డైడ్. కానీ అది కూడా రాంగ్ స్టెప్ అతను చేసింది కూడా. కానీ మగవాళ్ళు చెప్తే కంప్లైంట్ తీసుకొని అది ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసేవని ఇప్పుడు అయితే మనకు కనిపించట్లే. అలాంటి పరిస్థితి ఉంటే నిజంగా అతుల్ గారు జరిగింది సిచ్యువేషన్ ఈ పునీత్కి తెలియకుండా ఉంటుందా? అది ఎంత వైరల్ అయిపోయింది. ఈయన కూడా మరి వీడియో రికార్డింగ్ అన్ని పెట్టినవాడే, కానీ ఆయనకు నమ్మకం లేదు అది న్యాయం జరుగుతుందని. సో ఇలాంటివి జరగకుండా ఉంటాయని మనం భావిస్తున్నాం. అండ్ మెయిన్ లాస్ ఉమెన్కి ఎక్కువ చెడు జరుగుతుంది కాబట్టి అది ఓవర్కమ్ అవ్వాలని, హ్యాపీగా ఉండాలని సొసైటీ తయారు చేసినని మేము భావిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మగవాళ్ళకి కూడా అలాంటివి ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తే కొంచెం వరకు ఇవన్నీ మనం క్లియర్ చేయించుకోవచ్చు. ఫెసిలిటీస్ అన్నా కానీ కూడా వాళ్ళకి యాక్చువల్గా రైట్స్ ఉన్నాయి. ఇది లా పరంగా కాకుండా ఒక ఉన్నత లక్షణాలు ఉన్నోడు ఎవరు ఇలాంటి పనులు చేయరు కూడా. సో వాళ్ళు ఒక సెల్ఫ్ మోటివేట్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ వెరీ అదర్ ఆప్షన్. యూ గో టు సమ్ ప్లేస్, మనసు ఉంటే మార్గం ఉందన్నట్టు ఏదో దొరికేది ఛాన్స్. ఇలా అయితే అయ్యేది కాదు కదండి జనరల్గా. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం వినకూడదు, ఇలాంటి జరగవని భావిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.